వెల్కమ్ టు అవర్ ఛానల్ లలిత దూలిపూడి హోమ్ టూర్ పార్ట్ 2. నమస్తే, వెల్కమ్ టు ఆల్. ఇవి గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి డబుల్ రూమ్ హౌసెస్. ఇందులో మా వంటగది, దేవుడి గది, హాల్లోని దేవుడి గది కింద ఏర్పాటు చేసుకున్నాం. హాల్లో సోఫా, టీపాయ్ అన్నీ పెట్టుకున్నాం. ఇది వంటగది కొంచెం గోడ కొంచెం పాడైనవి. దగ్గర మేము గృహప్రవేశం చేసి 3 సంవత్సరాలు అవుతుంది. కొంచెం గోడలో కొంచెం కలర్ మారింది కారణంగా వాల్ పేపర్స్ పెట్టాం. వాల్ పేపర్స్ 2-3 రకాలు పెట్టాం. అందులో ఒకటి వినాయకుడిది, అది చిన్నది వచ్చింది. తర్వాత పింక్ కలర్ ఒక 4 వాల్ పేపర్స్ స్టిక్కర్స్ పెట్టాం. తర్వాత వంటగదిలో వాళ్ళకి డిజైన్గా అంటించడానికి కాఫీ కప్స్ ఉన్నటువంటి వాల్ పేపర్స్ తీసుకున్నాం. ఇది వినాయకుడి స్టిక్కర్. చాలా పెద్దది పెట్టాం కానీ చిన్నది వచ్చింది. కానీ అవి చూపిస్తాను, చూడండి. ఇవి కాఫీ కప్పులు ఉన్నటువంటి డిజైన్ ఉన్నటువంటి వాల్ పేపరు. ఇవి ఒక 4 పెట్టాం, కలరు బాగుందని. తర్వాత ఇందులో పింక్ కలర్ 4 స్టిక్కర్స్ ఉంటాయి. గొమ్మక్కలెద్దు వాటిని అలా తీసి అంటించి అయ్యి అంటుకుంటాయి. చూడండి, ఆ కట్ చేసేది నేనే. ఆ వినాయకుడు ఉంగరం చెయ్యను, అదే. ఇంకో 4 అవి ముందు కొలుసుకున్నాం. గోడకి ఎన్ని అవసరం దాన్ని బట్టి ఆర్డర్ పెట్టాం. 4. ఇది మా హాల్లోనే మా దేవుడి గది. సాక్షాత్తు తిరుపతి నుంచి వచ్చాడు ఈయన. మా నాన్నగారు చిన్నప్పుడు తెచ్చుకున్నారు. తిరుపతి దర్శనానికి, వెంకన్నబాబు దర్శనానికి 1 రోజు పడుతుంది. కానీ మాకు ప్రతి నిమిషం మా ఎదురుగుండా ఉంటాడు ఆయన. ప్రతి నిమిషం మేము చూస్తూనే ఉంటాం. ఇది మా హాల్లో ఒక చిన్న సైజు టీవీ, చిన్న వినాయకుడు అలాగా ఏర్పాటు చేసుకున్నాం. అన్నీ ఫ్లవర్స్ అంటే బాగా ఇష్టం. మొత్తం ఇల్లంతా ఫ్లవర్స్తోనే ఉంటుంది. అన్ని రకాల దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి. ఇది డబుల్ బెడ్రూమ్ కాబట్టి ఒక రూమ్ ఇది. హాల్లో చైర్స్ వేసాం, అందరూ కూర్చుంటానికి బాగుంటుందని. అది ఫ్రిడ్జ్ కూడా ఉంది, అది కూడా హాల్లోనే పెట్టేసాం. ఫ్రిడ్జ్ నిండా తూరీగలు ఎప్పుడు వచ్చేది వెళ్తుంది అని అంటుకుని ఉన్నాయి. అలాగా ఆ చిన్నది గ్రీన్ కలర్ చిన్న మొక్క ఒకటి ఉంది, చూడండి. ఇది మా సెకండ్ రూము. ఇంక వినాయకుడిని ఇక్కడే వాళ్ళకి స్టిక్కరింగ్ చేసాం. తర్వాత ఇది వంటగది. వంటగదికి ఈ రకంగా ఇందాక చూశారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, అక్కడ వాల్ పేపర్స్ లాగా స్టిక్కరింగ్ గోడకి అంటించాం. ఇది మా వంటగది. డబ్బాలన్నీ కూడా ఒకే రకం సైజు, ఒకే రకం క్వాలిటీ రకమైనటువంటి డబ్బాలు ఇవన్నీ నీట్గా సర్దడం జరిగింది. ఇంకో వంటగది అక్కడ టీపాయ్ ఉన్నటువంటి స్టిక్కర్స్ అంటించాం అక్కడ. అది చాలా నీట్గా అంటించాం. థిక్ హౌసెస్లో ఇది డబుల్ బెడ్రూమ్లో వంట చేసుకునే గది ఇది. ఇందులోనే మేము అన్నీ కూడా వాషింగ్ మిషను అన్నీ కూడా పెట్టుకున్నాం. యాంగర్స్కి ఇంకా స్టీల్ సమ్మలని అలా సర్దడం జరిగింది. అందులో డబుల్ లైటింగ్ కూడా వేస్తాం. చూపు లైట్లు 2 లైటింగ్ ఎక్కువగా అంతదని. తర్వాత అందులోని ఇన్ని సామాన్లు పెట్టి, బియ్యం పెట్టి అయినప్పటికీ, గ్రైండర్ అయినప్పటికీ, మిక్సీ అయినా, వాటర్ ప్యూరిట్ అయినా సరే అన్నీ అందులోనే సర్దాం జాగ్రత్తగా. ఇవన్నీ మా మిస్సెస్ ఎక్కడెక్కడ ఏం పెట్టాలో అన్నీ ఆవిడే ప్లాన్ చేసి జాగ్రత్తగా అమర్చుకున్నారు. ఇవన్నీ కూడా ఆవిడే పాపం చాలా దగ్గరుండి చక్కగా అంటించుకోవడం జరిగింది. పింక్ కలర్ చాలా నీట్గా వచ్చింది. ఇల్లంతా పింక్గానే ఉంటుంది. ఏది చూసినా పింక్ కలర్. గుమ్మాలు చూసినా ఏది చూసినా మీకు పింకే అంతది. ఇది ఫస్ట్ గుమ్మానికి వినాయకుడు. పైన కూడా పింకే ఉంటుంది మీకు. బయట చిన్న తులసి కోట పెట్టుకోవడం జరిగింది.
గుమ్మం ఇది. ఆ గుమ్మానికి కూడా ఐరన్ ఏర్పాటు చేస్తాం. బయట బట్టలు ఆరేసుకుంటే కూడా బయట మేమే యాంగర్స్ తయారు చేసుకున్నాం. మొక్కలు కూడా కుండీలు, చిన్న చిన్న కుండీలు పెట్టుకొని ఆక్సిజన్ కొంచెం గాలి బాగుంటుందని 2-3 రకాల మొక్కలు, తులసమ్మ అన్నీ అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది బయట. అది పైన ఏసీ ఉంది, చిన్న ఏసీ కూడా పెట్టుకున్నాం. ఇది డబుల్ బెడ్రూము ఒకటి, ఇది గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటిది. లోపల హాల్లో ఇది ఇలా వంటగది. మళ్ళీ వంటగదిలో అలా బయట నుంచి వస్తుంటే మీకు ఆ రకంగా వ్యూ కనబడుతుంటుంది. అదనమాట. అంటించిన తర్వాత ఇలాగ ఈ నీట్గా ఇలాగ ఉంది. అది అంగో వంటగది పక్కన బయట గాలిపోవటానికి ఫ్యాన్ కూడా పెట్టాం. షెల్ఫ్లో డబ్బాలు. ఇది అవతల 2వ రూమ్లో ఈ రకంగా సర్దుకోవడం కూడా జరిగింది. 2 రూమ్ల పైన వినాయకుడిని పెట్టాం. వినాయకుడు స్టిక్కర్ ఇక్కడ 2వ గదిలో అంటించాం. అది ఈశాన్యం గది. ఇది ఈశాన్యం గది. బయట నుంచి వస్తాం, అన్ని గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి అన్ని బిల్డింగ్స్ చక్కగా కనబడుతుంటాయి. గాలి వచ్చిన ఇందులోంచే రావాలి కంత. ఈ కిటికీలోంచే తూర్పు దిశ నుంచి గాలి కొంచెం మనకి లోపలికి వస్తుంది. చూస్తుంటే చాలా ఆనందంగా బిల్డింగ్స్ అన్నీ బాగా కనబడతాయి. చూడండి, ఇది మా ఈశాన్యంలో గది. ఇది పైన కూడా అంతా సీలింగ్ చేయించాం. చాలా నీట్గా ఇల్లు మాత్రం చాలా అందంగా, ఇన్ని సామాన్లనే పెట్టుకోవచ్చు, అంత విశాలంగా ఇచ్చారు ఇల్లు. 2 రూమ్స్, హాలు, వంటగది, బాత్రూము ఇవన్నీ ఇవ్వడం జరిగింది. చాలా అందంగా అన్ని సామాన్లు అన్నీ నీట్గా సర్దుకుంటే బ్రహ్మాండంగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని. అలాగే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.